గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్. APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్. నమస్తే. సుందర రెడ్డి గారు, లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఈ డిఫెన్స్ స్టాక్స్లో మంచి పాజిటివ్ మొమెంటం ఉందని విన్నాను. ఏంటి అసలు ఏ కంపెనీస్ ఉన్నాయి డిఫెన్స్కి సంబంధించి? ఒకవేళ లాంగ్ టర్మ్కి ఒక 5 ఇయర్స్కి ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే, మన ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు దీని గురించి తెలియజేయగలరు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని సెక్టర్స్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది మాత్రం డిఫెన్స్ సెక్టర్లో అండి. ఒకటి, ఆర్డర్ బుక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఒక హెచ్ఏఎల్ చూసుకోండి, ఆల్మోస్ట్ 80,000 crores వర్త్ గల ఆర్డర్స్ క్యూలో ఉన్నాయి. ఓకే. ఒక భారత్ డైనమిక్స్కి అయితే 50,000 వర్త్ ఆర్డర్స్ అన్ని క్యూలో ఉన్నాయి. అండ్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న మూడిట్లో కూడా అన్నింటిలో ఒక దాంట్లో 30,000 to 40,000 crores వర్త్ గల ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఒకటి, ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీని లోకలైజేషన్ చేస్తుంది, అంటే ప్రయారిటీ అంతా లోకల్గా ఇస్తున్నారు. రెండోది, అమెరికన్ మార్కెట్ ఓపెన్ చేసి హై అండ్ టెక్నాలజీ షేరింగ్కి వాళ్ళు ఎలో చేస్తున్నారు. ఫస్ట్ టైం అమెరికా వాళ్ళు అంత పెద్ద ఎత్తున ఇండియాకి ఓపెన్ చేస్తుంది టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఒక్కసారి ఈ అమెరికన్ టెక్నాలజీ కనుక ఓపెన్ అయిందనుకో ఇండియాకి, 100లో ఈ స్మాల్ అండ్ మిడ్ స్కేల్ ఇండస్ట్రీస్కి బెనిఫిట్ అవుతాయి అది. సో అది, అండ్ అదే టైంలో రష్యా వాళ్ళు కూడా సబ్మెరైన్స్ వాటి హై అండ్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి టెక్నాలజీ రీఓపెన్ చేయడం వల్ల ఇండియాకి బేసికల్గా ఆ సెక్టార్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందన్నమాట. అందుకని అందరూ దాని మీద బులిష్నెస్ కానీ ఆల్ టైమ్ హైలో ఉంది, వాటి ఆర్డర్ బుక్ ఆల్ టైమ్ హైలో ఉంది, వాటి ఎర్నింగ్స్ ఆల్ టైమ్ హైలో ఉంది. బట్ ఈజ్ ఇట్ రైట్ టైం టు బై అంటే డెఫినెట్గా టూ మచ్ చేంజ్ జరుగుతుందండి. బెటర్ టు వెయిట్ అండ్ డిప్స్లో బై చేసుకోవటం బెటరు. ఒకప్పుడు ఇదే చేంజింగ్ మనం లారస్, దివీస్, IRCTC అట్లా చూసాము. ఆ చేంజింగ్ ఇప్పుడు నడుస్తుంది వీటిలో. బెటర్ టు వెయిట్ సమ్ మోర్ టైం డిస్కౌంట్ల కోసం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఓవర్ పీరియడ్ టైంలో దాన్ని సస్టైన్ అవుతుంది తప్ప షార్ట్ టర్మ్లో కాదు. సో ప్రస్తుతానికైతే మూమెంటం చాలా హాట్ నడుస్తుంది ఇండస్ట్రీలో. ఈవెన్ రీసెంట్గా HDFC డిఫెన్స్ ఫండ్ వాళ్ళు లాంచ్ చేశారు ఈ ఏరియాలో. మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా లాంచ్ చేస్తున్నారు అంటే అది పీక్ లెవెల్లో ఉంటేనే లాంచ్ చేస్తారనమాట. సో అందుకని ఏంటంటే ప్రస్తుతానికి ఇది హాట్ సెక్టర్ అయ్యింది. అండ్ వాల్యుయేషన్ అయితే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్లో ఉన్నాయండి, చేంజ్ చేస్తూ ఉన్నారు. బెటర్ వెయిట్ డిప్లో తీసుకోవటం బెటరు. మీరు అన్నట్టు ఒక 4-5 years ప్లానింగ్ కనుక ఉంటే బై చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ మార్కెట్ టోటల్ సెక్టర్ ఆల్ టైమ్ హైలో ఉంది, ఇండివిజువల్ స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అయితే మన ప్రేక్షకులకి అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు ఏమైనా కొన్ని కంపెనీల పేర్లు ప్రస్తావన? డెఫినెట్గా అండి. ఆల్రెడీ ఇది నీకు అంటే ఎవరు లాంచ్ చేయలేదు కానీ ETF ఫండ్, ఇండెక్స్ ఫండ్ లాగా ఇది ఆల్రెడీ దీనికి సపరేట్గా సెక్టర్ స్పెసిఫిక్ థీమ్ ఉందండి ఆల్రెడీ. దాంట్లో మీరు చూస్తుంటే భారత్ ఎలక్ట్రానిక్స్ 20% వెయిటేజ్ తోటి, అండ్ HAL అండ్ ఆల్మోస్ట్ 90% వెయిటేజ్ తోటి, అండ్ సోలార్ ఇండస్ట్రీస్ ఓకే అది 60% వెయిటేజ్ తోటి, అండ్ భారత్ డైనమిక్స్, అండ్ డేటా ప్యాటర్న్స్, అండ్ MTAR టెక్నాలజీస్, అండ్ అస్ట్రా మైక్రోవేవ్, అండ్ షిప్ బిల్డింగ్స్ ఎట్టా ఉన్నాయి, డాక్ బిల్డర్స్ కావచ్చు, లేదా క్వశ్చన్ షిప్ యార్డ్ కావచ్చు, లేదా గార్డెన్ రీచ్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. బేసిక్గా ఈ థీమ్ ఏంటంటే మోర్ దెన్ 10% రెవెన్యూ కనుక డిఫెన్స్ నుంచి కనుక వస్తుంటే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ డిఫెన్సివ్ స్టాక్స్ అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ స్టాక్స్ మాత్రం హార్డ్ కోర్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నింటిలో. బట్ చార్ట్స్ బాగున్నాయి, బట్ ఈ స్టాక్స్ అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. పర్టికులర్గా రీసెంట్గా అమెరికా వాళ్ళు టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ కొన్ని సెక్టర్స్లో రీఓపెన్ చేస్తాను ఇండియా కోసం సపరేట్గా. దాని కొన్ని GE అండ్ HAL కంబైన్డ్గా కొత్త వెంచర్ స్టార్ట్ అవుతున్నాయి. సో డైరెక్ట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాబట్టి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ బాగా ఊపందుకుంటుంది అనమాట. అండ్ ఆర్డర్ బుక్ కూడా చాలా హై ఎండ్లో ఉన్నాయి అన్నిటికీ. ఈవెన్ జర్మనీ వాళ్ళు కూడా షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో బిగిన్ చేస్తున్నారు. వాళ్ళను క్వశ్చన్ షిప్ విడుతూ టైప్ అయ్యి, దాంతో ఆ ఇండస్ట్రీ కూడా ఆర్డర్ బుక్ చాలా పెద్దగా ఉంది. ఒక్కో దాని ఆర్డర్ బుక్ 30,000 crores నుంచి 80,000 crores వరకు ఉన్నాయి ఒక్కో కంపెనీకి ఆర్డర్స్. సో క్యాపిటల్ హెవీ ఇన్సెంటివ్ సెక్టర్ అండి ఇవి. ప్రస్తుతానికైతే హాట్ నడుస్తుందనే కానీ ఏదైనా ఒక థీమాటిక్ టెంపరీగా కొంత సీజన్ నడుస్తుంది, తర్వాత మళ్ళీ డల్ అవుద్ది అనమాట. ప్రస్తుతానికి థీమ్ చాలా హాట్గా ఉంది, తీసుకోవచ్చు. మొన్నటి 23-24 బడ్జెట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున అమౌంట్ డిప్లాయ్ చేసింది డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి. బట్ డెఫినెట్గా వాల్యూ బయింగ్ అయితే కాదండి, డిఫెన్స్ సెక్టర్ చాలా ఎక్స్పెన్సివ్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫార్మా వర్సెస్ డిఫెన్స్ అడిగితే నేను ఫార్మా షిఫ్ట్ అవ్వమంటాను అందరినీ. ఓకే, డిఫెన్స్లో ఎవరైనా కనుక ఉంటే ఉన్నట్టుని బుక్ చేసుకొని షిఫ్ట్ ద ఫార్మా అంటారు. ఎందుకంటే ఫార్మా చాలా రాక్ బాటంలో ఉన్నాయి. మూమెంట్ స్టార్ట్ అయింది గత 1 month నుంచి ఇప్పుడే. అండ్ ఎవ్రీ డిప్ ఈజ్ ఈక్వల్ టు బయింగ్ క్యాండిడేట్ ఫార్మాలో. అఫ్కోర్స్ దీంట్లో మూమెంట్ ఉంది డిఫెన్స్లో, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది.
అందుకని కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత వెయిట్ చేయడం బెటర్. ఒకవేళ ఎవరైనా డిఫెన్స్ స్టాక్స్ కొందాం అనుకుంటే డైరెక్ట్గా ఇలా స్టాక్స్ విడిగా తీసుకోకుండా హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ ఉంది, ఓకే, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు కొంచెం యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి బాగుంటుంది. ఓకే, కాబట్టి ఆ డిఫెన్స్ స్టాక్స్లో డైరెక్ట్గా పెట్టే బదులు డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి హెచ్డిఎఫ్సి మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి కొనుక్కోవచ్చు. బట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, థీమాటిక్ ఫండ్స్ అన్నీ కూడా టెంపరీ నేచరు. మీరు ఇన్ టైంలో బయటికి పోలేతే మళ్ళీ అండర్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి అనమాట. అందుకని మీరు 2-3 ఇయర్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే యూ కెన్ బై ఇట్, డిఫెన్స్ తీసుకోవచ్చు. అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ సెక్టర్ 18% చొప్పున పర్ యానం చొప్పున గ్రో అవుతుంది. అంటే లాస్ట్ 1 ఇయర్ ఎలానైతే 45% వచ్చింది సెక్టర్, 55% లాస్ట్ 1 ఇయర్లో ఈ టోటల్ స్టాక్స్ మూవ్. అంటే ఊహించుకోండి ఎంత బులిష్నెస్ ఉందో. ఓకే, అంటే పెట్టిన దగ్గర నుంచి గత 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ అయితే 20%. అంటే మొత్తానికి మంచిగా నడుస్తుంది ఆ సెక్టర్లో మూమెంట్ అయితే ప్రస్తుతానికి. బట్ ఐ డోంట్ రికమెండ్ గో ఫర్ ఇండివిజువల్లీ పిక్ ద స్టాక్స్, థీమ్కి వెళ్ళమంటారు డైరెక్ట్గా. ఓకే, దీనికన్నా కూడా ఫార్మాలో బెటర్ స్టాక్స్ ఉన్నాయి, తక్కువ వాల్యుయేషన్, దట్ చీప్ వాల్యుయేషన్ నడుస్తున్నాయి. సో వాల్యుయేషన్ ప్రకారం తీసుకుంటే ఫార్మా తీసుకో. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే దీని గురించి ప్రస్తావించడం అనేది ఇది మా రికమెండేషన్ అయితే కాదు. ప్రేక్షకులు మరొక్కసారి గమనించగలరు.